మజిలీ ఎపిసోడ్ 20. ఇక స్టోరీలోకి వెళ్తే, ధీరజ్ నువ్వేం చేస్తున్నావా? అట్లీస్ట్ నీకైనా అర్థమవుతుందా? స్పృహలో ఉండి ఇలాంటి డెసిషన్ తీసుకున్నావా? మామ్, నేనేం చేస్తున్నానో అండ్ ఏం చెయ్యాలి అనుకుంటున్నానో నాకు బాగా తెలుసు. అండ్ నేను బాగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. షడప్ ధీరజ్, నీ డెసిషన్ను నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చెయ్యను, అర్థమవుతుందా? అయినా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకొని దీని వెనకపడ్డానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? కీర్తి ఎక్కడికి రాదు, అంతేకాదు నువ్వు దానితో మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. చెప్పాను కదా మామ్, నేను ఇక్కడి నుండి వెళ్ళడం అంటూ జరిగితే అది కీతుతోనే. రేయ్, నీకేమైనా పిచ్చా? చెప్పేది విను, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ కీర్తి చేపట్టుకొని రూమ్లోకి లాక్కెళ్తూ ఉంటుంది భువనేశ్వరి. అత్త అత్త ప్లీజ్ వదులు అంటూ తన చేయి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కీర్తి. అమ్మా, కీతుని వదులు అంటూనే కీర్తిని తన వైపు లాగి భుజం చుట్టూ చేతులు వేసి, ఇది నాకు కాబోయే భార్య, ఇప్పటి నుంచి నాతోనే నా ఇంట్లోనే ఉంటుంది, ఇది ఫిక్స్. ఇక ఎవరు ఏం చెప్పినా నేను వినను. అప్పుడే ఫ్రెష్ అయ్యి బయట ఏదో సౌండ్స్ రావడంతో వెంటనే డ్రెస్అప్ అయ్యి ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన వీరేంద్ర ఆ మాటలు విని ధీరజ్ అంటూ కోపం మొత్తం కంఠంలో పలికించి పిలుస్తాడు. కాదు, అరుస్తాడు. వీరేంద్ర పిలుపు విని అటువైపు చూసిన ధీరజ్కి ఒక్క క్షణం ఆయన మొహంలో సీరియస్నెస్ చూసి వెన్నులో వణుకు పడుతుంది. ఇప్పుడు తను తగ్గితే కీర్తిను మ్యారేజ్ చేసుకోవడం కష్టమని అర్థం చేసుకొని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వీరేంద్ర గారి వైపు చూస్తూ ఉంటాడు. కీర్తి కూడా వీరేంద్ర గారి కోపం చూసి ధీరజ్ చే గట్టిగా పట్టుకొని చూస్తూ ఉంది. భువనేశ్వరి గారు వీరేంద్ర గారి వైపు ధీరజ్ వైపు మార్చి చూస్తూ ఉండిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ భువి? అది ఏమండి ధీరజ్ అంటూ ఆయన కోపాన్ని చూసి నీళ్లు నమ్ములుతూ చేతులు నలుపుకుంటూ టెన్షన్గా నేల చూపులు చూస్తూ ఉంటుంది భువనేశ్వరి. నిన్నే అడుగుతుంది భువి, ఏం జరుగుతుంది ఇక్కడ? మామ్ చెప్పలేకపోతుంది డాడ్, నేను చెప్తాను వినండి. ధీరజ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళరా, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. లేదు మామ్, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి అంటూ వీరేంద్ర గారి వైపు చూస్తూ, నేను కీతోని ఇక్కడి నుండి నా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను డాడ్. అంతేకాదు, త్వరలోనే నేను కీతో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. తను ఇక్కడ ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే తీసుకుని వెళ్తున్నాను. ఫైనలీ ఒకటే డాడ్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మ్యారేజ్ కీతోతోనే జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మీరు మీ చేతులతో నా మ్యారేజ్ దగ్గరుండి జరిపిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నా హ్యాపీనెస్ మీకు ముఖ్యం అనుకుంటే మీరే జరిపిస్తారు. ఇక మీ ఇష్టం డాడ్. తను చెప్పాల్సింది చెప్పి కీర్తి వైపు చూస్తూ, కీతు వెళ్దామా? అలాగే బావా, 5 minutes లగేజ్ తీసుకుని వస్తాను అంటూ భువనేశ్వరి వీరేంద్ర గారి వైపు పొగరుగా చూస్తూ వహ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి లగేజ్ తీసుకుని వచ్చి, వెళ్దాం పదబావా అని ఇద్దరు అడుగు ముందుకు వెయ్యగానే, ఆగరా. అబ్బా, ఈ మామ అత్త నన్ను వెళ్ళనిచ్చేలా లేరే. ఆస్తి మొత్తం నా చేతిలోకి రాగానే ముందు వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలి, లేకపోతే సొంత అన్న కూతుర్ని నాకంటే ఆ అనునే వీళ్ళకి ఎక్కువ అని ఇద్దరి వైపు గుర్రుగా చూస్తూ ఉంటుంది. ధీరజ్ వెనక్కి తిరిగి వీరేంద్ర గారి వైపు చూస్తూ, చెప్పండి డాడ్, అనుని ఏం చెయ్యాలనుకుంటున్నావు అంటూ చేతులు ఫోల్డ్ చేసుకుని సూటిగా కోపంగా చూస్తూ అడుగుతాడు. అది నాకు సంబంధించిన విషయం కాదు డాడ్, తన గురించి నాకు అక్కర్లేదు, తన లైఫ్ తన ఇష్టం. ధీరజ్, నేను చెప్పేది నిజమే డాడ్, నాకు అను అంటే ఇష్టం లేదు. నేను కీతుని లవ్ చేస్తున్నా, తనకి మాత్రమే నా మనసులో చోటు ఉంది అని చెప్పినా వినకుండా మీ ఫ్రెండ్కు మాటిచ్చాను అంటూ నన్ను బెదిరించి మరీ మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయ్యాక కూడా నేను చెప్పాను మీతో, తను మీకు కోడలు మాత్రమే, నాకు భార్య ఎప్పటికీ కాదు అని. ఇప్పుడు అదే చేస్తున్నాను. అనుకి నాకు డైవర్స్ అవ్వగానే కీతుని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేస్తాను. అను బంగారం రా, అలాంటి అమ్మాయికి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? బంగారం అయితే కరిగించి గోల్డ్ చేయించుకోండి. ఇది కీర్తి ఇన్నర్ వాయిస్ అన్నమాట. మీరు అనుకున్నంత అమాయకురాలేం కాదు మీ కోడలు. తన గురించి మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. తనకి కావాల్సిన మనిషితో మీ కోడలు చాలా సంతోషంగా ఉంది. తన గురించి తప్పుగా మాట్లాడితే కొడుకన్న విషయం కూడా నేను మర్చిపోవాల్సి ఉంటుంది ధీరజ్. అయినా అను గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావురా? అను మీద అనవసరంగా నిందలు వేస్తే నేను చూస్తూ ఊరుకోను. నేను అన్నవి నిందలేం కాదు డాడ్, అన్నీ నిజాలే. నా కళ్ళతో నేను చూశాను. నీ కోడలు తన ప్రియుడితో సీక్రెట్గా రొమాన్స్ చేస్తూ ఉంది. ధీరజ్ అంటూ చెంప పగలు కొడుతుంది భువనేశ్వరి.
మామ్ అంటూ దానికోసం నన్ను కొడతావా? ఆ క్యారెక్టర్లెస్ అను గురించి నీ కొడుకునే కొడతావా నువ్వు? నోరుమో ఇక నా కోడలి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడిన చంపేస్తాను. మామ్, నీకు దాని గురించి తెలియదు. నేను చెప్పేది నిజం. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అది నా కోడలు కాదు, ఈ ఇంటి మహాలక్ష్మి. అలాంటి దాని మీద ఇంత పెద్ద నింద వేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అసలు? ఛీ! మామ్, నువ్వు డాడీ దాని మాయలో ఉన్నారు. అందుకే నేను చెప్పేది ఏది మీ చెవులకి ఎక్కడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ కోడలు అలాగే ఆ రిషిగాడు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు రొమాన్స్ నేను కల్లారా చూశాను అంటూ మొహాన్ని అసహ్యంగా పెట్టుకొని, ఛీ, చెప్పడానికి నాకే చిరాగ్గా ఉంది. హాస్పిటల్ అని కూడా లేకుండా రూమ్లోనే ఒకరినొకరు హక్ చేసుకొని నా నోటితో నేను చెప్పలేను. ఇంట్లో అందరి ముందు ఏమీ తెలియని నంగనాచిలాగా ఉంటూ మన వెనక ఇంత చేస్తుంది. అది నన్ను మ్యారేజ్ చేసుకుంది కూడా నా మీద ఉన్న ప్రేమతో కాదు, కేవలం నా ఆస్తి కోసమే అని అది నాకు ఈరోజే అర్థమైంది. ధీరజ్ను మరోసారి కొట్టి దాన్నంటున్నావే, మరి నువ్వు దీనితో ఆఫీసులో చేసింది ఏంట్రా? ఆఫీస్ అన్న విషయం కూడా మర్చిపోయి ఒకరి మీద ఒకరు పడి కిస్ చేసుకుంటున్నారు. నిన్నేమనాలి అండ్ దీన్నేం చెయ్యాలి? అను బంగారం, అది మాకు తెలుసు. నువ్వు ఎన్ని చెప్పినా నేను అయినా ఏది నమ్మం. సిగ్గు లేకుండా బరి తెగించి తిరుగుతుంది మీరు. అనునేమైనా అంటే చూస్తూ ఊరుకొని చెప్తున్నా. ఇక చాలు మామ్, నీతో మాట్లాడి వేస్ట్. ఇక మేము వెళ్తున్నాం. కీతు ఇప్పుడు మేజర్. తను ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి అన్నది తన ఇష్టం. మా మ్యారేజ్ ఖచ్చితంగా జరిగే తీరుతుంది. త్వరలోనే వెడ్డింగ్ కార్డ్స్ పంపిస్తాను, పెళ్ళికి రాండి. అండ్ మీ కోడల్ని ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ కీతు కమ్ అంటూ కీర్తిని తీసుకుని అక్కడి నుండి బయటకు వెళ్తాడు. వెళ్తున్న వాళ్ళ వైపే అసహ్యంగా చూస్తూ ఉన్నారు వీరేంద్ర అండ్ భువనేశ్వరి. అను లాంటి అమ్మాయికి ఎవరైతే కరెక్ట్, ధీరజ్నా లేదంటే రిషినా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ కొంతమంది అడుగుతున్నారు అసలు హీరో ఎవరు అని చెప్పి. సో హీరో ఎవరు అనేది ఇప్పుడే రివీల్ చేయము, మీరే గెస్ట్ చేయండి. ఫైనల్లో మీకే అర్థమవుతుంది, ఓకేనా? సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.